వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా! అక్కడి నుంచి ఏం చేస్తున్నారా అని చెప్పి శారద వాళ్ళకి ఫోన్ చేస్తుందనమాట ల్యాండ్‌లైన్‌కి. అయితే పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అనగానే నేను భూమిని. ఆంటీ ఏం చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, తర్వాత ఫోన్ చేయి మేము చాలా బిజీగా ఉన్నాము అని చెప్పి పూర్ణి అంటుంది. అబ్బా ఏం జరిగింది? ఏంటి అక్కడ బిజీ అని చెప్పి అడుగుతుందనమాట భూమి. ఇక్కడ అన్నికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్పి పూర్ణి చెప్పడంతోని చాలా షాక్ అయిపోతుంది భూమి. భూమి అంటుంది నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి అనంగానే అప్పుడు పూర్ణి అన్నయ్యకే చెప్పలేదు నీకు చెప్పేదేంటి అని పూర్ణి అంటూ ఉంటే అప్పుడు భూమి మీ అన్నయ్యకి చెప్పకపోయినా పర్వాలేదు నాకు మాత్రం డెఫినెట్గా చెప్పాలి నాకు అసలు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి భూమి అంటూ ఉంటే నీకా ఏం ప్లాన్స్ అని చెప్పి పూర్ణి అంటుంది నేను వస్తున్నాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత భూమి ఇలా అనుకుంటుంది అమ్మో అసలు మనసులో మాట మంచికి చెప్పేలోపే వీళ్ళు మనిషినే దూరం చేసేలాగా ఉన్నారుగా అమ్మో వెంటనే వెళ్ళాలి అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది శారద ఇంటికి. పక్క గగన్‌కి పెళ్లి చూపులు జరుగుతాయి కదా! ఇక్కడ పెళ్లి కూతురు అడుగుతుంది. నేను గగన్ గారితో కాసేపు ప్రైవేట్‌గా మాట్లాడాలి అనంగానే అప్పుడు శారద పక్కకి వెళ్ళి మాట్లాడుకోండిరా మాట్లాడాలంటుందిగా అని చెప్పి అనంగానే సరే అని చెప్పి గగన్ ఆ కాబోయే పెళ్లి కూతురు ఇక పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమ్మాయి ఇలా చెప్తూ ఉంటుంది. ఆంటీని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఏ పని చేయను. ఆంటీని బాగా చూసుకుంటాను అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే అప్పుడే భూమి వచ్చి ఇక భూమి వీళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది దూరంగా. గగన్ అంటాడు మా అమ్మని బాగా చూసుకుంటావంటే ఇక అంతకన్నా నాకు కావాల్సింది ఏం లేదు అని చెప్పి ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఇక పెళ్లి చూపుల్లో ఇక పంతులు గారు అడుగుతారు. అమ్మాయి వాళ్ళైతే మీరు ఓకే అంటే వెంటనే ముహూర్తాలు పెట్టేద్దాం అంటున్నారు అనగానే అప్పుడు గగన్ నాకైతే ఓకే అని చెప్పి గగన్ చెప్పేస్తాడు. ఇక గగన్ అలా చెప్పడంతోని భూమి షాక్ అయిపోతుంది.